ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గరుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను నాయనా. తండ్రి, లోకములో వ్యర్థత్వములో శ్రమలలో శత్రు చేత బంధింపబడి దాసత్వంలో మమ్మల్ని ప్రేమించి తండ్రి వెదకి రక్షించి మీ బిడ్డలుగాను మీ కుమారులుగాను మమ్మల్ని ఏర్పరచుకునే విధానం బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను నాయనా. తండ్రి, ఎంతవరకు మీ బిడ్డలతో మీరు సంధించేందుకు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. పాటలెందును ప్రార్థన ఎందును మీరు ఉన్నారు నాయన. అందరి బట్టి మీకు కొందరు తిరిగి వాక్య పరిచయలో మీ సంధి మాకు దయచేయండి. బలహీనలను కనికరించండి. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా ప్రియ సోదరా, నా ఆశలు ఒకటి, దేవుని యొక్క ప్రేమను ఒక మనుషుడు గ్రహించి ఆయన ప్రేమలో జీవిస్తూ ఆయన సంతోషపరచాలి. తండ్రి కుమారుని కనపరచాలి, కుమారుడు తండ్రిని కనపరచాలి. తండ్రి కుమారుని ప్రేమించాడు కనుక కుమారుని ఆయన రెక్కలు పల్లెపరచులకు ఏర్పరచుకున్నాడు కనుక ప్రతి మనుష్యుడు కూడా ఆయనతో అయితే ప్రతి మనుషుడు సంతోషంగా ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నారు. కానీ మనుష్యుడు వివిధమైన తంత్రములు కల్పించుకుని లోకంలోకి వెళ్ళినాడు. అది దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుడు నరులని యథార్థవంతులుగా సృష్టించను, కానీ వారు వివిధమైన కల్పించారు. ఇది అజ్ఞానము. మనిషి జ్ఞానము దేవుని నీతిని నెరవేర్చలేదు కనుక ప్రతి మనుషుడు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసి దేవుని జ్ఞానము కొరకు, పరలోకపు జ్ఞానం కొరకు అడగటం నేర్చుకోవాలి. అలా అడగవాలి. ఎందుకనగా మన దేవుడు ఈ లోకాన్ని సృష్టించకమునిపే సృష్టించుకున్నాను. సృష్టించుకుని మనం సంతోషంగా ఉండాలని ఆయన ఆశించారు. ప్రియసోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యములో ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా చూడండి, వాక్యము మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుట కొరకు ఆయన చిత్త ప్రకారము ఆయన దయా చొప్పున సంకల్పించి యేసు ప్రభువు వారిలో మనల్ని ఆయన ఏర్పరచుకున్నారు. జగత్తు పునాది అంటే మనం ఎప్పుడున్నామో తెలుసా? ఈ జగత్తును సృష్టించకమనిపై ఉన్నాము. అది యేసు ప్రభువు కూడా చెప్పాడు పరిశీలన శాస్త్రులతో, మీ తండ్రి అబ్రహాము వండుకొనిపోయినే ఉన్నాను. దేవుడు సృష్టించే సమయంలో ఆయన ప్రక్కన కూర్చుని నేను సంతోషించి అన్నారు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో. కనుక ప్రియసోదరులారా, మనము ఆయన చిత్త ప్రకారము ఆయన దయా సంకల్పం చొప్పున సృష్టింపబడినాం. ఎందుకు? దేవుని నామమును మహిమపరచాలి. ఆయన మహిమపరచుట కొరకు ఈ లోకంలో మనము పరిశుద్ధులముగా నిర్దోషంగా జీవించాలి. అయితే మనిషికి అంత జ్ఞానము లేదు కనుక దేవుని సన్నిధిలో ఏ మనుషుడు కనిపెట్టి ప్రార్థన చేస్తారో ఆ మనుషుడు దేవుని జ్ఞానం కలిగి జీవిస్తాడు. కనుక అతని ఆశలన్నీ కూడా దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి. అయితే దేవునితో నడవాలని ఆసక్తి కలిగిన మనుషుడు తన సొంత మార్గాన్ని ప్రక్కన పెడతాడు. నన్ను నిన్ను ప్రేమించి రక్షించడం కొరకు తనకున్న సమస్తమును త్యాగం చేసి దాసుడుగా ఏలేవాడు సృష్టికర్త మహోన్నతుడు మహాగణుడైన దేవుడు దాసుడుగా ఈ లోకంలోకి రావటానికి కారణము
నిన్ను ప్రేమించి కనుక నేను 113 కీర్తనలో యెహోవాను స్తుతించడి, చదవండి దయచేసి. యెహోవాను స్తుతించడి, యెహోవా సేవకులారా ఆయన్ని స్తుతించడి. చూడండి, ఆయన ఆశ్రయుడే నిన్ను ఇలాగ సృష్టించారు కనుక మనమందరం కూడా దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఈ లోకంలో ప్రేసులారా దేవుడు సృష్టించినప్పుడు ఆయన మహిమ, ఆయన ప్రభావం ఇక్కడ పెట్టినాడు. జలములలో దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఆ సమయంలో దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఆశ్రయుడు, ఓ నా కుమారుడి లోకంలో ఉండి నన్ను సంతోషపరచాలి, నా కుమారుడు నా మాట వినాలి, అది ఆయన యొక్క ఆశ. అందుకనే తన కుమారునికి ఏం కావాలో సమస్తాన్ని ముందుగా ఏర్పరిచిన తర్వాత అక్కడున్న మనల్ని ఈ లోకంలోకి పంపించాడు. ఈ లోకంలోకి పంపించినప్పుడు ప్రేసులరా తండ్రి అయిన ఆదాము తండ్రిని సంతోషపరచలేకపోయినాడు. కారణము తను దేవుని ఆజ్ఞలు గైకొనలేకపోవటమే. ఆదాములో ఉన్న ఆ స్వభావము మనలోనికి వచ్చింది కనుక మనము దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టలు గైకొనం. దేవుని యందు భయభక్తులు కలిగిన మనుషుడు తన పెదవులను, తన నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అయితే దేవుని నుండి ప్రక్కకు తిరిగే సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ జ్ఞానం అది గ్రహించినప్పుడు అతడు మనస్సాక్షి వాత వేయబడుతుంది. అప్పుడు తండ్రిని దుఃఖపరచడానికి అతడు వెనకాడు. చూడండి, పరలోకపు తండ్రిని కనపరచాలంటే ఈ లోకంలో మనము మన తల్లిదండ్రులు దుఃఖపరచకూడదు, మన తల్లిదండ్రులను కనపరచాలి. తండ్రిని దుఃఖపరిచి తండ్రిని దూషించు అని కన్నులలో కాకులు పీకులు. జాగ్రత్తగా వినండి, నేను దేవుని సువార్త ప్రకటించడం కొరకు దేవుడు మీకు నన్ను నిలబెట్టినాడు, కానీ నేను యోగ్యుడను కాను. నేను నా తల్లిని భయంకరంగా దుఃఖపరిచినాను, దానికి తగిన ఫలితము నేను చూసినాను. మనుషుడా ఏమి విత్తదో ఆ పంట కోయదు, విత్తిన దాన్ని కొయ్యక తప్పదు. తల్లిదండ్రులను సంతోషపరచలేని వాడు పరలోకమందున దేవుని తండ్రిని సంతోషపరచలేడు. తల్లిదండ్రులను అన్ని విషయంలో జాగ్రత్త చూడాలి. నా ఆశ ఏంటంటే ప్రేసలరా, నేను పుట్టినప్పుడు మీరు ఒకలా ఏం చేసుకొని పుట్టగానే మీరే అన్నీ చేసుకున్నాను నాకు తెలియదు, కానీ నాకు తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే ఆమె చేతులు మురికి చేసుకున్నది, ఆమె వస్త్రమును మురికి చేసుకున్నది, నా కొరకు అనేకమైన శ్రమలను అనుభవించింది. ఆ తల్లి దుఃఖపరచడానికి తండ్రిని దుఃఖపరిచి దేవుని దుఃఖపరిచితే కనుక భక్తి విషయంలో దారి తొలుగుటంటే ఏదో పాపం చేయవలసిన పని లేదు. వాక్యము ప్రకారము మనం జీవించాలి. నేను ఆ విషయంలో చాలా ఆ విషయాలన్నీ విత్తిన దాన్ని నేను కోసుకున్నాను. నాకు తెలుసు తర్వాత దేవుడు కూడా నేను నీతో ఉండను, నీ వద్దకు రానని చెప్పారు. ఇది వాక్య సత్యము కాదు, నా అనుభవము. చెప్పినప్పుడు ఏడ్చాను, ప్రభువా నేనేం చేశాను, ఎందుకు నీ తల్లి నేర్పించావు. సోదరులారా, తల్లిదండ్రులు నేర్పించొద్దు. ఈ లోకంలో తల్లిదండ్రులు నేర్పించేవాడు దేవుని కూడా ఏడిపిస్తాడు. తండ్రి అయిన దేవుని సంతోషపరిచేవాడు ఈ లోకంలో కూడా తల్లిదండ్రులు సంతోషపరుస్తాడు. ముఖ్యంగా తండ్రి అయిన దేవుడు ఆయన నామము మహిమ తెచ్చుట కొరకు, ఆయన ఘనపరచుట కొరకు ఆయన నిన్ను లోకంలో సృష్టించాడు. అయితే మనము తండ్రి మాట వినలేదు. ఎక్కడ? ఆదాము, మన పితరుడైనటువంటి ఆదాము తండ్రి మాట వినందువల్ల చూడండి, తండ్రిని ఎత్తివేయలేదు. మాట విన్నప్పుడు తండ్రి అక్కడికి వచ్చాడు. వచ్చి ఆదామా ఎక్కడున్నావయ్యా? చూడండి ఎంత ప్రేమ. ఒక మనుషుడు బలహీనుడైనప్పుడు, ఒక మనుషుడు తండ్రిని దుఃఖపరిచినప్పుడు, లేక తండ్రి మాట వినకుండా తప్పు చేసినప్పుడు దేవుడు తప్పక హెచ్చరిక చేస్తూ ఉంటాడు. వచ్చి ఆదామా ఎక్కడున్నావయ్యా? మీ స్వరం వినగానే నేను దిగంబరిని కనుక చెట్లు సాగు ప్రిన్సల్ ఆదాముకు తెలియదా? తెలుసు కదా. ఆజ్ఞ మేరగానే దిగ్గంబడి అయ్యని తెలుసు కదా.
ఆ తండ్రి రాకమునిపై అతను మోకాళ్ళు దేవుని దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేసి, తండ్రి మీ మాట మీ ప్రేమను అర్థం చూసుకోలేక శత్రు మటుని నేను మీ అగ్ని మీనాను, కనుక దిగంబరినైనాను, దిక్కులేని వాడినైనాను, మీరు తప్ప నాకు వేరే సహాయం లేదు అని ఏడ్చుంటే తండ్రి అయిన దేవుడు అతన్ని మరలా మొదటి స్థితిలో పెట్టేవాడే. కానీ చాలామందికి ఇది గ్రహింపు కాదు, అర్థం కాదు. నేను మంచిగా భక్తి చేస్తున్నాను, బాగున్నాను అనుకుంటారు.